అది దానికి చాలా బాధపడుతున్నాము. ఎవరింట్లో ఆడపిల్లైనా కానీ ఒక మనిషి ప్రాణం పోతే తిరిగి రాదు, మనం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కానీ. కాకపోతే ఏంటంటే డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా కేసు ఎందుకు అయ్యింది అనేది ట్విస్ట్. చంద్రబాబు గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ కానీ సభలు పెట్టినప్పుడు చాలా మంది తొక్కేసినట్లు ఒకళ్ళు చనిపోయిన రోజులు ఉన్నాయి. సో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చాలా మంది క్వశ్చన్. నా క్వశ్చన్ కూడా అదే అయ్యి ఉండొచ్చు అండి, ఎందుకంటే నేను ప్రజల్లో ఒకరిదాన్ని కాబట్టి. కాకపోతే మనకు తెలియదు పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయా లేవా మనకు తెలియదు, ఎవరి మైండ్ సెట్ ఎలా ఉందో మనకు తెలియదు. కాకపోతే జరగరాంది జరిగింది, దానికి బాధ్యులు ఎవరూ కాదు. అయినప్పటికీ ఆయన మీదకి వెళ్ళింది కాబట్టి ఆయన తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్ అండి, ఆయన మీద కేసు పడడం, ఆయన జైలుకి వెళ్ళడం, 10 నెలలు రిమాండ్ అవ్వడం, ఆయన ప్లస్ అంటారా మైనస్ అంటారా? ప్లస్ అని ఎలా చెప్పగలమండి, ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు అంటే అది ప్లస్ అని మనం ఎవరిమీ చెప్పలేము. కాకపోతే ఒక విధంగా ప్లస్ అయ్యి ఉండొచ్చు. ఫ్యాన్ బేస్ పెరుగుద్ది ఒకవేళ. అదే అంటున్నా, ఒక విధంగా ప్లస్ కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనం వద్దు అంటే ఆగిపోయేది కాదు, ఎటువంటి సమస్య అయినా కానీ. ప్లస్ అయ్యి ఉండొచ్చు, మైనస్ అయ్యి ఉండొచ్చు, అది మనం ఎవరివి కూడా చెప్పలేము. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.